వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటలకు ఆ గన్నాథుని శోభయాత్ర ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి మొదలుకొని అనంతరం మీరా టాకీస్ తర్వాత ఒకవైపు ఎక్కడైతే సెక్రటేరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా మొత్తం కూడా జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే ప్రస్తుతం గణపతి దగ్గర చుట్టూ ఉన్నటువంటి ఏవైతే కర్రల తొలగింపు కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే పైన ఉన్నటువంటి మొత్తం కూడా తీసేశారు. ఇప్పుడు కర్రల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న ఒకవైపు విజయవాడ నుంచి కూడా ఆ భారీ గన్నాథుని తీసుకెళ్లేటువంటి టస్కర్ ఇక్కడికి చేరుకున్నది. దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ అనేది కొనసాగుతున్నాయి. మొత్తం మీద రేపు ఉదయం 6 గంటలకు మొదలు పెట్టినటువంటి శోభయాత్ర దాదాపు 5 నుండి 6 గంటల పాటు కొనసాగుతుంది. 2 గంటల లోపు పూర్తి చేయాలంటూ కూడా ఇటు పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధానంగా ఇక్కడ కళ్యాణ మండపం ఏదైతే ఖైరతాబాద్ కళ్యాణ మండపం దగ్గర మొదలైనటువంటి శోభయాత్ర ఇక్కడ నుండి ఒకవైపు మీరా టాకీస్ అనంతరం ఈ శోభయాత్ర అనేది జరగనున్నది. క్రేన్ నెంబర్ ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ భారీ గన్నాథుని శోభయాత్ర అయితే జరగనున్నది. మొత్తం మీద 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆ భారీ గన్నాథుడు పూజలు అందుకున్న అంతే ఘనంగా శోభయాత్ర జరిగింది. శోభయాత్రలో దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా పోలీసు నిఘా పెట్టారు. ప్రధానంగా వచ్చే భక్తులకు ఎవరికి కూడా వెహికల్స్ అలౌ చేయకుండా ఇప్పటికే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పూర్తిగా మూసేశారు. ఖైరతాబాద్ ఫ్లై మొత్తం మూసేసి మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఓపెన్ నడవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చి అనంతరం ఈ గన్నాథుని శోభయాత్ర జరగనున్నది. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గన్నాథుని నుండి అంతే ఘనంగా కూడా చేయనున్నారు. ఈ రోజు ఒకవైపు అర్ధరాత్రి 12 గంటల వరకు గన్నాథునికి సంబంధించిన దర్శనం కొనసాగారు. ఈ రోజు మొత్తం కూడా దర్శనాలు నిలిపేశారు. కానీ అయినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఈ రోజు చివరి రోజు కావడంతో దూరం నుంచి చూసి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు బడా గణేష్ దగ్గర మొత్తం కర్రల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంటే ఎవరిని కూడా దగ్గరికి అనుమతించడం లేదు. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా ఏవైతే కర్రలు ఉంటాయో కర్రలకు సంబంధించిన ఆ సెట్ మొత్తం కూడా మొత్తం తీసేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆ గన్నాథుని కలశ పూజ అనంతరం టస్కల్లోకి ఎక్కించనున్నారు. టస్కల్లోకి ఎక్కించాక రేపు తెల్లవారుజాములోపు కూడా గణనాథుని పెట్టాక వెల్డింగ్ వర్క్స్ కూడా ఫిట్ గా ఉండే విధంగా వెల్డింగ్ వర్క్స్ కూడా చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు టస్కర్ కి ఇక్కడికి చేరుకుంది. గన్నాథునికి ఒకవైపు ఉన్నటువంటి విగ్రహాల కోసం వేరే టస్కర్ కూడా తీసుకురానున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ భారీ గన్నాథుని తీసుకెళ్ళడానికి విజయవాడ నుంచి టస్కర్ తీసుకొస్తారు. ఈసారి కూడా విజయవాడ నుండి టస్కర్ తీసుకొచ్చారు. మొత్తం మీద ఎంతో ఘనంగా 9 రోజుల పాటు ఆ భారీ గన్నాథు పూజలు అందుకున్నారు. అంతే ఘనంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎందుకంటే ఇన్ని రోజులకి రేపింగ్ ఎత్తుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద రేపు 30,000 మంది పోలీసులు డిప్లై చేశారు. అడిగడిగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులకు అని ఎలాంటి ఇబ్బందులు కావచ్చు ఎలాంటివి కాకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు మొత్తం ఎక్కడికక్కడ బారిగేట్స్ కూడా తొలగించడంతోనే వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా భక్తులందరినీ కూడా వదిలి అనంతరం ఏదైతే రోపు పార్టీలతోనే మొత్తం వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. రేపు ఇప్పటికే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పూర్తిగా క్లోజ్ చేశారు. రేపు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ భారీ గన్నాథుని శోభయాత్ర జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా శోభయాత్ర ముగియనున్నది. ఎందుకంటే ఒకవైపు ఈ ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ముగిస్తున్న అనంతరం నగర వ్యాప్తంగా వచ్చేటువంటి అన్ని విగ్రహాలు కూడా కొంచెం నిమజ్జనం చేయడానికి ఈజీగా ఉంటది. దీంతో పూర్తిగా తొందరగానే పూర్తి చేయడానికి ఇటు పోలీసులు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా అనుకున్న టైంకి అటు నిమజ్జనం చేశారు. ఈసారి కూడా అదే విధంగా చేసేందుకు ఏర్పాటు చేసి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. టస్కర్ వెహికల్ అనేది ఇప్పటికే ఇక్కడికి నిన్ననే చేరుకున్నది. ఒకవైపు అటు గన్నాథునికి సంబంధించినటువంటి ఏదైతే బేస్ వర్క్ ఉంటుందో కింద అది మొత్తం కూడా పూర్తయింది. మొత్తం వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ చేసి రేపు ఇదే వాహనం పైన ఆ భారీ గన్నాథుడు ఆ శోభయాత్రగా గంగమ్మ ఒడికి చేరనున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఈ
రోజు సాయంత్రం వరకు కూడా వెల్లింగ్ వర్క్స్ పూర్తయిన అనంతరం పూలతోని ఈ వెహికల్ ని ఎంతో ఘనంగా అలంకరించనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కలశ పూజ అనంతరం ఆ భారీ గన్నాదుని ఇక్కడికి ఇందులో ఎక్కించనున్నారు. ఇక్కడికి ఎక్కించి దాదాపు 30 నుండి 40 టన్నుల సామర్థ్యం బరువున్నటువంటి సామర్థ్యం గల ఈ టస్కర్ అనేది దాదాపు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం ఫిట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఐరన్ ని ఫిట్ చేసిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. సో ఎంతో ఘనంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంత ఘనంగా ఆ నవరాత్రులు ఆ గన్నాదు పూజలు అందుకున్నారు. అంతే ఘనంగా గణపవడికి చేర్చడానికి కూడా సిద్ధమయ్యారు. మొత్తం మీద ఈ టస్కర్ అనేది ఈ రోజు సాయంత్రం వరకు వెల్లింగ్ వర్క్స్ అనేవి పూర్తయితే వెల్లింగ్ వర్క్స్ పూర్తయిన అనంతరం మొత్తం కూడా ఎంతో సుందరంగా ఆ పూలతో అలంకరించిన అనంతరం గణనాథుని కలశ పూజ అనంతరం ఆ గణనాథుని టస్కర్ లోకి ఎక్కిస్తారు. ఎక్కించిన అనంతరం శోభయాత్ర రేపు ఉదయం 6 గంటలకు ఈ శోభయాత్ర మొదలవుతుంది. శోభయాత్ర మొదలయ్యాక మొదట మీరా టాకీస్, తర్వాత టెలిఫోన్ భవన్, ఇంకోవైపు సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్, అనంతరం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఎన్టీఆర్ మార్గ్ నుండి క్రేన్ నెంబర్ 4 ప్రతి సంవత్సరం కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ గన్నాథుని శోభయాత్ర జరుగుతూ ఉంటది. ఇప్పుడు కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ గన్నాథుని శోభయాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బాహుబలి క్రేన్ తోని ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఇప్పటికే ఒకవైపు భక్తుల దర్శనం నిలిపేశారు. రేపు వచ్చేటువంటి భక్తులు ఎవరు కూడా అటు 2 వీలర్స్ కావచ్చు, వెహికల్స్ ఏవి కూడా అనుమతి లేదు. ఇప్పటికే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పూర్తిగా మూసేశారు. వచ్చే వాళ్ళందరూ కూడా బై వాక్ రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వాలి, ఇటు పోలీసులకు సహకరించాలంటూ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించినటువంటి నిమజ్జనం పూర్తి కావాలంటే ఇటు పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవైపు బడా గణేష్ నిమజ్జనం పూర్తయితే వేరే వినాయకులకు ఈజీగా అవుతుంది. వేరే వినాయకులు కూడా నిమజ్జనానికి ఈజీగా ప్రాసెస్ ఉండడంతో ముందుగా దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుతం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ రోజు చివరి రోజు కావడంతో ఒకవైపు దర్శనాలు నిలిపేసినప్పటికీ పెద్ద ఎత్తున ఇటు భక్తులు వచ్చి ఆ గన్నాథుని దూరం నుంచి చూసి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఒకవైపు పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఆ గన్నాథునికి సంబంధించినటువంటి చుట్టూ ఉన్నటువంటి వెల్లింగ్ వర్క్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇప్పటికే కర్రల తొలగింపు అనేది దాదాపు చాలా వరకు కూడా పూర్తయి 50 నుండి 60% పూర్తయింది. సాయంత్రం వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎవరికి కూడా దర్శనాలు పూర్తి స్థాయిలేదు. ఎందుకంటే కర్రలు అనేవి పైనుండి కింద పడిన ఎవరు కూడా అలవలేదు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఆ గన్నాథుడు 9 రోజుల పాటు పూజలు అందుకున్నారు. అంతే ఘనంగా శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటలకు ఆ గన్నాథుని శోభయాత్ర ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి మీరా టాకీస్, అనంతరం టెలిఫోన్ భవన్, తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, అనంతరం ఎన్టీఆర్ మార్గ్ చేరుకొని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ భారీ గన్నాథుడు గంగమ్మ ఒడికి చేరనున్న దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తుల కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం బడా గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కెన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.